క్వశ్చన్స్ తీసుకున్నాం. ఇస్ దిస్ బనానా అంటాము, ఇస్ దిస్ బనానా అంటాము. అప్పుడు ఏమంటాడు పిల్లవాడు? కాదు సార్ అంటాడు. నో, yes, is a this mango not banana అని చెప్తాం కదా సార్. అప్పుడు ఎస్ ఆర్ క్వశ్చన్స్ ఆ విధంగా పరిచయం చేస్తే మన క్లాస్ మొత్తం అడుగుతాం. ఇక్కడ ఈజ్ ఇట్ బనానా, అప్పుడు క్లాస్ మొత్తం ఏమని చెప్తారు? నో సార్. తర్వాత ఏం చేస్తాము? ప్రతి పిల్లవాడికి క్వశ్చన్ ని రిపీట్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద మ్యాంగో ఇన్ దిస్ పిక్చర్ అంటాం. ఈ ఫస్ట్ క్వశ్చన్ అడిగితే ఏం చేయాలంటే తెలుగులో అడిగిన తర్వాత ఇంగ్లీష్ లో అడగాలి. Pasha, please pick up the phone. Find the mangoes in this picture. నాన్ వర్బల్ క్వశ్చన్. ఎందుకు? ఆన్సర్ అనేది వాడు వర్డ్స్ లో చూడు ఏం చేస్తాడు? చేసి పాయింట్ చేస్తాడు. సార్ చూపిస్తాడు. ఇక్కడ మనం అడిగేది మెయిన్ ఏంటంటే పాయింట్ ద, ఇక్కడ పాయింట్ చేసిన తర్వాత అడుగుతాము పిల్లవాడు మ్యాంగోస్ అని చెప్పి మనం చూపిమంటాం. పాయింట్ ద, can you point the cat? Show me the boy who is running. Next, where is the sun in the picture? Answer ఎలా వస్తుంది? ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ yes or no question. Is this dog? Yes or no? Is this dog eating? No sir. ప్రేడ అమ్మాయి తింటా ఉందా చూపించాము. చిన్న లేస్ దినేష్ స్కూల్ పోతుంది అంటారు పిల్లలు. దినేష్ స్కూల్ పోతారు సార్. సో oh no, she is not eating. నెక్స్ట్ దాని ఏమేసాము? ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉండాలి అంటే ఏవైతే మనము వర్డ్ వాటిలో నేర్చుకున్నామో, వర్డ్ రిలేలో నేర్చుకున్నామో, వర్డ్ నెక్స్ట్ సెంటెన్సెస్ లేదా సెంటెన్స్ వాటిలో లేదా ఆ సెంటెన్స్ దాంట్లో ఏవైతే వాడినామో అవే క్వశ్చన్లో వాడు. నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తాడు? మనకి నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ అని అడిగామనుకోండి, మ్యాంగో చెప్తారా లేదా సార్? చెప్తాడు. దాన్ని మనం ఎలా పలికించాలి పిల్లలతో? ఇక్కడ ఏముందిరా? ఇక్కడ మ్యాంగో ఉంది సార్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ అంటాము. దిస్ ఈజ్ ఏ వాట్ ఏమంటాడు? వన్ వర్డ్ ఆన్సర్ ఇస్తాడు. ఓకే, వెరీ గుడ్, సూపర్, మ్యాంగో. దిస్ ఈజ్ మ్యాంగో. వాట్ ఈస్ దిస్? రిపిటేషన్. ఎనీ యాక్టివిటీ రిపిటేషన్ కంపల్సరీ. వాట్ ఈస్ దిస్? This is mango. What is this? This is a mango. ఓకేనా? This is a mango. This is a. చదివిన తర్వాత ఏం చేయాలా? టాక్ అబౌట్ ద స్టోరీ. వాడు వారి భాషలో చెప్పిన ఇదేముంది, ఈ స్టోరీలో ఎవరో ఉన్నారు, ఈ చిత్రంలో ఏం జరుగుతుంది, కుందేలు ఎక్కడికి వెళ్తూ ఉంది, తాబేలు ఎక్కడ ఉంది, చిత్రం గురించి మనం తెలియజేస్తాం సార్. లాస్ట్ అయిపోయిన స్టోరీ అయిపోయినాక పిల్లవానికి ఆ స్టోరీకి సంబంధించి ఏదైనా బొమ్మ, ఇప్పుడు తాబేలు కుందేలు దాంట్లో ఏ బొమ్మ వేయగలుగుతాడు సార్? తాబేలు ఏదో సున్నాలుంటే కొద్దిగా మళ్ళా లేదంటే ఈజీగా ఉండే తెలివాడు తాబేలు కుందేలు ఇసి పెట్టి చెట్టు కింద నిద్రపోతే సెట్ చేస్తాడు. వాడు ఏం తీసినా సార్ వాడి స్థాయికి కరెక్టే ప్రోత్సహిస్తారు. ఆయన స్కిల్ నేర్పిస్తుంటారు కాబట్టి దాని గురించి ఆ కథకు సంబంధించి ఏదైనా బొమ్మ చిత్రాన్ని ప్రాక్టీస్ చేస్తారు. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ప్రింట్ కాంటెక్స్ట్. అంటే ఆ ప్రింట్ అంటే పుస్తకంలో ఎక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, ఆ కథలో ఎక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నాయి, ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది, పంక్చుయేషన్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, క్వశ్చన్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, డిఫికల్ట్ వర్డ్స్ అంటే దానికి అది ఎలా ఉంటుంది, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, పంక్చుయేషన్స్, పారాగ్రాఫ్, స్టోరీ ఉన్నప్పుడు దొరకదట్టి లెవెల్ అయితే ఫుల్ స్టాప్ ఈ కథలోనే చూడండి సార్. అంటే ఇలాంటి అవగాహన తర్వాత ఈ చిత్రం చూసేటప్పుడు ప్రత్యేకంగా మనం చేయాల్సిన అవసరం ఏం లేదు సార్. కథ చెప్తూ ఉన్నప్పుడు ఏ ర్యాట్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ అంటున్నప్పుడు ర్యాట్ ఇక్కడే ఎందుకు రాశారు మనం అలా చెప్తాం. మొదటిది కాబట్టి రాశాము అని చెప్తాం. అట్లా దానికి సంబంధించి పెట్టాలంటే రెండే కదా సార్ పిల్లలకి వాళ్ళకి అవగాహన స్మాల్ క్యాపిటల్ మిగతా లాస్ట్ అయిపోయిందంటే అది ఇంకా సార్ చెప్తాను. అంటే కొన్ని స్టోరీలో
కెనాట్ అని లేదంటే క్వశ్చన్ వేరే ఎక్కడ పోతున్నాయన్న గురించి ఎక్స్‌క్లమేటరీ మార్క్స్ వచ్చింది ఆశ్చర్యాత్మకం అంటే దానికి ఏం చెప్పడం సార్ ఇది ఉంది అవేర్నెస్ కల్పిస్తుంది సార్ మనకి క్యాపిటల్ స్మాల్ ఐడెంటిఫై చేస్తే చాలు కదా సార్ అంతే సార్ అంతే చేస్తూ స్టాప్ అనేది కూడా ఇవన్నీ చెప్పాలి మనం ఫేస్ 1 ఫేస్ 2 ఫేస్ 3 ఉన్నాయి సార్ ఫేస్ 3 లో మనం చెప్పొచ్చు మనం ఇచ్చిన లాస్ట్ 3 మంత్స్ లో సెకండ్ క్లాస్ పిల్లవాడికి ఫ్రెండ్ గురించి చెప్పండి
Ready, sir? 1, 2, 3, yes, sir. Once again. Malli. Once more. Once more. Right. సో ఇందాక వచ్చేసి ఇప్పుడు సిరిమల్లే చెట్టేమో విరగా పూసింది, చెట్టు వంచకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగకుండా పూలు కోయండి, కోసిన పూలన్నీ దండా గుంచండి, దండా తీసుకెళ్ళి సీతకివ్వండి. రాముడం పడమ్మ సిరిమల్లే దండ, ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా. ఇది సార్ మీరు ఓకే సార్. సీతమ్మ వాకిట సిరిమల్లే చెట్టు, సీతమ్మ వాకిట సిరిమల్లే చెట్టు, సిరిమల్లే చెట్టేమో విరగా పూసింది, సిరిమల్లే చెట్టేమో విరగా పూసింది, చెట్టు వంచకుండా కొమ్మ వంచండి, చెట్టు వంచకుండా కొమ్మ వంచండి, కొమ్మ విరగకుండా పూలు కోయండి, కొమ్మ విరగకుండా పూలు కోయండి, కోసిన పూలన్నీ దండ గుచ్చండి, కోసిన పూలన్నీ దండ గుచ్చండి, దండ తీసుకెళ్ళి సీతకివ్వండి, దండ తీసుకెళ్ళి సీతకివ్వండి. రాముడం పడమ్మ సిరిమల్లే దండ, రాముడం పడమ్మ సిరిమల్లే దండ, ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా, ముడుచుకో సీతమ్మ ముచ్చటగా జడ నిండా. వినగా ఆపచేదు చేదు చింతకాయ చూడుమా, ఎంత బాగున్నదో దాన్ని తిని చూడుమా, అబ్బ పులుపు పులుపు మిరపకాయ చూడుమా, మిరపకాయ చూడుమా, ఎంత బాగున్నదో, ఎంత బాగున్నదో దాన్ని తిని చూడుమా, దాన్ని తిని చూడుమా, అపకారం ఉప్పు ఇదిగో చూడుమా, ఉప్పు ఇదిగో చూడుమా, ఎంత బాగున్నదో, ఎంత బాగున్నదో దాన్ని తిని చూడుమా, దాన్ని
గురువు చాలా గొప్పవాడు. గురువు లేకపోతే అజ్ఞానం ఉండదు. గురువు విద్యార్థులు గురువును గౌరవించాలి. విద్యార్థుల భవిష్యత్తు గురువుపై ఆధారపడి. ఆటలు నాకు ఆటలు అంటే చాలా ఇష్టం. ఆటలలో క్రికెట్ అంటే ఇష్టం. సచిన్, రోహిత్, కోహ్లీ ఆటలు బాగా ఆడతారు. బ్యాటింగ్ ఆడటం అంటే చాలా ఇష్టం. సినిమా నేను నాచుగా ఒక దర్శన సార్. టీవీలో సినిమా చూశాను. సినిమా చాలా బాగుంది. సినిమాలో హీరోలాగా మంచిగా ఉండాలి. సినిమాలో ఉండే మంచిని పాటించాలి. అని సర్వవాక్యాలుగా రాసిన. అమ్మా నాకు అన్నం పెట్టు, అక్కతో నేను బడికెళ్తా, అబ్బాయికి రాసేస్తా, అయ్యవారికి చూపిస్తా, బహుమతులెన్నో తెచ్చేస్తా, 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 అమ్మను నేను సంతోషపెడతా, అమ్మను నేను సంతోషపెడతా. జంప్ అనే పదాన్ని వాడుతున్నాము. జంప్ అంటే ఏమి? మరి తర్వాత ఇక్కడ నుంచి ఒక జంప్ అయినప్పుడు ఇక్కడ నుంచి కూడా ఏమిటి? వన్ మూవ్, ఒక అడుగు, వన్ జంప్, వన్ మూవ్. నెక్స్ట్ వన్ జంప్, వన్ మూవ్. సో వన్ జంప్, టూ జంప్, త్రీ జంప్, ఫోర్ జంప్, ఫైవ్ జంప్, సిక్స్ జంప్, సెవెన్ జంప్, ఎయిట్ జంప్, 9 జంప్, 10 జంప్. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ చేరుకోవడానికి ఉదాహరణకి 42 నెంబర్ ఉంది. ఈ నెంబర్ కోసంలో 42ని వాడికి ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏం చేస్తాం? ఫస్ట్ 42 వరకు చదివిస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే 42 వరకు 1 2 3 4 5 6 42 చదువుతాం. చదివిన తర్వాత ఇంతకంటే ఎక్కువ స్పీడ్ గా చేరుకోగలవా అని అడుగుతాం. వాడు చేస్తాడు చేరుకుంటా సార్ మనం ఆల్రెడీ ముందు చెప్పినాం కాబట్టి నేను చేస్తాము 10, 20, 30, 40. 40 తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ 1, 2 స్టెప్ చేస్తాం. సో 1 జంప్, 2 జంప్. అంటే ఇక్కడ జంప్ 2లో మనకు తెలియకుండా ఏం చేస్తాం? మనము ప్లేస్ వాల్యూస్ విస్తృత రూపం నేర్పించింది. మనకి అర్థం చెప్పాం, ప్లేస్ వాల్యూ అని చెప్పాము. కానీ ఏం పని చేస్తాము? 1 జంప్ అండ్ ఉదాహరణకి 64 ఐడెంటిఫై చేయమంటున్నాడు. 64ని ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ ప్రకారం తెలుస్తాము. పిలిచి ఏం చేస్తాము? 62 వరకు పెంచుతాం. పెంచిన తర్వాత దీనికంటే ఎవరైనా వేగంగా చేరుకుంటారని అడుగుతాం. వాడు చేస్తాడు, వస్తాడు. వచ్చి 0 నుంచి 1, 10, 30, 40, 50, 60. ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్నో వాడుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్త వాడతారు కదా. 61, 62, 63, 64 అట్లా వాడు చేస్తుంది. ఇది నెంబర్ లైన్ కోసం యొక్క ఇంట్రడక్షన్. ఓకే సార్, ఇలా మనం ఏదైతే 1 to 2 కౌంట్ చేస్తూ ఈ నెంబర్ డిక్లేర్ చేస్తామో ఇక్కడ నెంబర్ లైన్ కోసం వాడుకొని ఏం చేస్తున్నాం? మనము వాడికి జంప్ అనే దాన్ని, మూవ్ అనే దాన్ని పరిచయం చేస్తున్నాం.
ఇంకా చెప్పిన వాళ్ళకి బొమ్మ ఇప్పుడు చేస్తామంటే రౌండ్ చేస్తాం, సర్కిల్ ఇస్తాం. ఒక సర్కిల్ పూర్తి అయిందంటే ఖచ్చితంగా నాకు 2 యూనిట్ లెక్క 10 యూనిట్ లెక్క పిల్లగాడికి మనం పదే మొదట్లో తెలియజేస్తాం. ఒక సర్కిల్ వేసి దాంట్లో డాట్ చేసినాడు అంటే 2 యూనిట్ లెక్క అక్కడ 10 యూనిట్. సో ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2 సర్కిల్స్ ఉన్నాయి. 2 చూడగానే ఇంకోటి చెప్పొచ్చా? ఏది తెలిసినది చెప్పచ్చు. ఏం చేస్తారంటే మనము చెప్పేస్తాం. సో నెంబర్లు రాకపోయినా కానీ పిల్లలు ఈ వైపున ఫస్ట్ స్టేజ్ థర్డ్ టైప్ లో ఏం చేస్తారంటే ఈ బిందువుల ద్వారా కూడా వాడు ఏది పెద్దది ఏది చిన్నదని గుర్తించుకోవడానికి ఆటలో పాల్గొనడానికి వాడికి ఇవి సహకరిస్తాయి. లెవెల్ పెరిగిన తర్వాత ఒకవేళ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమైనా వాడికి లెవెల్ పెరిగినప్పుడు ఏం చేస్తాడు? డాట్స్ ఎక్కడ హింట్ ఏం చేస్తాడు? ఓన్లీ నెంబర్స్ ద్వారానే వాడు ఏది చిన్నది ఏది పెద్దదని తెలుసుకున్నాడు. మనం దేని నుంచి తీసుకున్నాం? ఇది బ్లూ దాని నుంచి తీసుకున్నాం. ఇది కరెక్ట్ అనేది తప్పు. ఇది తప్పు. బ్లూలో బ్లూ పెద్ద కూడా ఏం చేశారు? ఇక్కడ 30 10 చేశారు. అట్లా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఏం చేయాలి? మనము అడగడుకోవాలా నెంబర్ లైన్ కోసం దగ్గర అడగపోయి ఏది ముందు వచ్చింది ఏది తర్వాత వచ్చింది, చిన్నది ఎక్కడ ఉంటుంది పెద్ద దగ్గర ఉంటుంది అనేది నంబర్ కంపారిజన్ వాడికి తెలియజేసేటట్లు చేయాలి. ఎవరైనా తప్పు చేయండి, నువ్వు తప్పు చేశారని చెప్పచ్చు. హోల్ క్లాస్ రూమ్ డిస్కషన్ చేయండి. మాక్సిమం ఏమంటే టీచర్ గమనిస్తాడు కానీ ఏదో తప్పు చేశారని చెప్పుకోకుండా ఆ తప్పు చేసిన ఒకవేళ టీచర్ గైడెడ్ పోయాడు అనుకోండి, అతన్నే ఏం చేస్తాం మనం? ఇంట్లో ఏది చేస్తుంది? తెలీదా? 3 పక్కన ఏముంది? 0 ఉంది కదా. ఈ నెంబర్ కనిపిస్తుంది కదా. ఆ నెంబరు ఈ చార్ట్ లో ఎక్కడుందో ఏలిపెట్టు. ఆ నెంబర్ మొదటి నుంచి ఏం చార్ట్ వరకు కౌంట్ చేయి. రైట్ 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 1 2 అంటే ఇంకా ఫస్ట్ గ్రూప్లో ఉన్నాడు సార్. ఎస్ సార్, ఫస్ట్ గ్రూప్కి వెళ్ళా ఇట్లాంటి వాళ్ళకి నాటేజ్. ఈ గేమ్ అన్నీ వచ్చిన వాళ్ళకి సార్ 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 ఈ గేమ్ అన్ని వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి పనికిరాదు. వచ్చిండాల సుమారుగా వచ్చిండాలండి. అంతే 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 లేకపోతే పని ఎక్కువ అవుతుంది. తర్వాతకి ఆ పోస్టుల దగ్గర పో ఈ పోస్టుల దగ్గర పో దాన్ని చెప్పు దీన్ని చెప్పు వీళ్ళకి బేజారు అయిపోతుంది. వాళ్ళు కూర్చొని ఏమీ కాదు పిల్లలందరూ ఊనే కూర్చుంటారు. వాళ్ళు అస్సలు కూర్చోరు ఊరుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు నేర్పించినట్లుంది నంబర్లు ఇప్పుడు నేర్పించినట్లుంది. Next
థర్డ్ క్లాస్ వచ్చాడు కాబట్టి ఇక 2 నిమిషాలు ప్రాక్టీస్ చేశారు సార్. ఇప్పుడు మనం మన దగ్గర సెకండ్ క్లాస్ మన దగ్గర ఉండే వాళ్ళు కూడా ఆ లెవెల్లోనే ఉంటారు. ప్రాక్టీస్ చేపిస్తుంటే నిదానంగా వస్తుంది సార్. సార్ ఇంట్రడక్షన్ మొత్తం చెప్పారు సార్. నెక్స్ట్ సార్ ఇప్పుడు ఏముంది సార్? One little nose. Two little eyes. Shine and shine. One little mouth. To kiss your mother. And say